నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను సాయి. ముందుగా అప్డేట్ చూసుకున్నట్టయితే హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. సొంతూరు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇక శ్రీవిద్య దీనికి సంబంధించి ఎంఎస్సి కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. పద్మావతి హాస్టల్ బి బ్లాక్లో తనపై దొంగతనం ఆరోపణలు మోపారని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఘటనపై కేయూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, అసలు అమ్మాయి ఎందుకు చనిపోయింది? నిజంగానే ఆమెపై దొంగతనం అనే నెపం మోపారా? ప్రస్తుతం తల్లిదండ్రులు ఏమంటున్నారు? సాయిరాం కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పీజీ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. తన స్వగ్రామైనటువంటి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎంఎస్సి కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ శ్రీవిద్య కాకతీయ యూనివర్సిటీలో చేస్తా ఉంది. అయితే పద్మావతి హాస్టల్లో ఉన్నటువంటి శ్రీవిద్యపై బి బ్లాక్ లో తనపై దొంగతనం ఆరోపణలు మోపారన్న మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రాథమికంగా పోలీసులు, కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని గమనించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కేయూ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీసులు పద్మావతి హాస్టల్ బి బ్లాక్ లో కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులతో విచారణ కొనసాగిస్తున్నారు. ఎప్పటి నుంచి కాకతీయ యూనివర్సిటీలో చదువుతా ఉంది, ఎప్పుడు వచ్చింది, ఎవరితో స్నేహం కావచ్చు, ఎవరితో మిత్రులంటూ శ్రీవిద్యతో ఎవరు ఉండేటటువంటి పూర్తి విషయాలను కాకతీయ యూనివర్సిటీ పోలీసులు విచారణ కొనసాగిస్తారు. రెగ్యులర్ గా ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకున్నటువంటి విద్యార్థిని ఎవరెవరితో ఉండేది, హాస్టల్లో ఎవరితో ఉండేది, హాస్టల్లో ఎటువంటి పరిస్థితులు, అసలు ఏం జరిగింది, ఆత్మహత్యకు పూర్తి కారణాలు ఏంటి, ఆత్మహత్యకు ఎవరు ప్రేరేపించుంటారో, ఆత్మహత్యకి ఎవరు కారణం అంటూ కూడా కాకతీయ యూనివర్సిటీ పోలీసులే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి. ప్రాథమికంగా మాత్రం దొంగతనం ఆరోపణలు మోపారన్న మనస్తాపంతోనే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుని తెలుస్తోంది. అయితే కాకతీయ యూనివర్సిటీలో చదివేటువంటి పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక విషాద సంఘటనగా అందరూ చూసినటువంటి పరిస్థితి. మనం చూడాలి ఇంకా పోలీసుల విచారణలో శ్రీవిద్యకు సంబంధించినటువంటి ఆత్మహత్య గల కారణాలు ఎట్లా బయటకు వస్తాయి, ఎవరు కారణంగా పోలీసులు తేలుస్తారనే చర్చ అయితే కాకతీయ యూనివర్సిటీలో కొనసాగుతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.